ఏంటది? శాంతి, మదన్ మోహన్, విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి. విజయసాయి రెడ్డి గారి వీడియో చూస్తే పొలిటికల్ లీడర్స్కి జనాలకి కూడా ఒక క్లారిటీ వస్తుంది. శాంతి మదన్ మోహన్ గారికి 2016లోనే బాండ్ పేపర్ మీద జరిగిన విడాకులు ఒక గవర్నమెంట్ అధికారి అవినీతి గురించి సీరియస్గా తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. న్యాయవేదికకు స్వాగతం. మన సోషల్ మీడియాలోను టీవీ ఛానల్స్లోనూ చాలా హాట్ టాపిక్ ఒకటి చూస్తున్నామండి. ఏంటది? శాంతి, మదన్ మోహన్, విజయసాయి రెడ్డి, సుభాష్ రెడ్డి. ఎవరిళ్ళంతా ఒక కుటుంబ సమస్యకి సంబంధించి ఈ కుటుంబ సమస్యల్ని సోషల్ మీడియాలో రిపీటెడ్గా చూపించే అంత సీన్కి వెళ్ళిపోయింది. ఈ మధ్య ఎవరు కంట్రోలింగ్ ప్రాపర్గా లేకపోవడం వల్ల. అంతవరకే అయితే మాట్లాడాల్సిన టాపికే కాదు, వాళ్ళ పర్సనల్, వాళ్ళ అక్రమ సంబంధాలు, వాళ్ళ వ్యవహారం. కానీ ఇక్కడ జనాలు చాలామంది చాలా సందర్భాల్లో మిస్ అవుతున్నది ఏంటి అంటే, ఒక గవర్నమెంట్ అధికారి, ఒక ఫేమస్ రాజకీయ నాయకుడు చేసిన అవినీతి గురించి సీరియస్గా తీసుకోవాల్సిన సందర్భం వచ్చింది. శాంతి, మదన్ మోహన్ వీళ్ళ పెళ్ళి 2016లోనే విడాకులు అయ్యిందని ఆవిడ వీడియో చూస్తే, అసలు ఆవిడ వీడియో చూస్తే 90% క్లారిటీ వస్తుంది. పర్ఫెక్ట్ లీగల్ ఎక్స్పర్ట్స్ ఎవరికైనా కానీ. విజయసాయి రెడ్డి గారి వీడియో చూస్తే పొలిటికల్ లీడర్స్కి జనాలకి కూడా ఒక క్లారిటీ వస్తుంది, ఎక్కడ ఏం జరిగి ఉంటుంది అని. దీని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తాం. శాంతి మదన్ మోహన్ గారికి 2016లోనే బాండ్ పేపర్ మీద జరిగిన విడాకులు లీగల్గా వ్యాలిడా కాదా, అసలు అది విడాకులేనా? ఆ పుట్టిన బాబు విజయసాయి రెడ్డి కొడుక, మదన్ మోహన్ గారి కొడుక, సుభాష్ రెడ్డి అని ఇంకొక ఆవిడ చెప్తున్న, శాంతి గారు చెప్తున్న ఇంకొక అతని కొడుక. అలాగే ఈ 2016 తర్వాత 2021లో వాళ్ళ హస్బెండ్ని వేరే కంట్రీ నుంచి తెప్పించి, ఫ్లైట్ టికెట్లు వేసి మరీ తెప్పించి, ఒక ₹1,00,00,000 ఒకసారి, 60 lakhs ఒకసారి అంటూ విజయసాయి రెడ్డి గారి దగ్గర నుంచి తీసుకొచ్చి ట్రాన్సాక్షన్స్ ఈ మదన్ మోహన్ గారే తీసుకెళ్ళి శాంతి గారికి ఇచ్చి ఒక 3 crores 4 crores ప్రాపర్టీ కొనుక్కున్న, విల్లా కొనుక్కున్న సందర్భం. ఇది ఎంతవరకు లీగల్గా వ్యాలిడ్? వాళ్ళ హస్బెండ్ 30 crores డిమాండ్ చేశారు అనేది అసలు ఈ కేసుకి ఎంతవరకు సంబంధం అని మనం మాట్లాడుకుంటూ వెళ్తే, వీళ్ళ క్యాస్ట్ని మనం మాట్లాడుకోవాలి. యాక్చువల్గా శాంతి గారు మాట్లాడుతూ, నేను పలానా క్యాస్ట్కి సంబంధించిన వ్యక్తిని కాబట్టి నన్ను టార్గెట్ చేస్తున్నారంటే, అమ్మ శాంతి గారు, ఇక్కడ క్యాస్ట్ ఏ సంబంధం లేదు. క్యాస్ట్ని అడ్డు పెట్టుకొని మాట్లాడే రైట్స్ మీకు ఎక్కడా లేవు. ఎందుకంటే మీ క్యారెక్టర్ క్యాస్ట్ గురించి మాట్లాడే రేంజ్లోనే లేదు. ఏ క్యాస్ట్ని ఇక్కడ ఎవరు తక్కువ చేసి ఎవరు మాట్లాడట్లా, మీ క్యారెక్టర్ని గురించి మాట్లాడుతున్నాం. మీరు ఒక గవర్నమెంట్ అధికారి అయి ఉండి మీరు చేసిన అవినీతి గురించి మాట్లాడుతున్నారు. దీని గురించి కొంచెం బ్రెయిన్ వాడితే బెటర్. నేను అబ్జర్వ్ చేసినంత వరకు ఈ కేసు గురించి అండి, మదన్ మోహన్ గారు 2013లో వాళ్ళ వైఫ్ని మ్యారేజ్ చేసుకున్నారు, శాంతి గారిని మ్యారేజ్ చేసుకున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్. ఇద్దరు ఎస్టీ కులానికి సంబంధించిన వ్యక్తులు. తర్వాత వాళ్ళకి ఒక 2 పాపలు పుట్టారు 14, 15లో. 2016లోనే డైవర్స్ అయిపోయినాయి అని ఆవిడ ఒక బాండ్ పేపర్ తీసుకొచ్చారు. ఒకవేళ ఏదైనా ఇలా బాండ్ పేపర్స్ మీద రాసుకుంటే, బాండ్ పేపర్ 2016కి సంబంధించి మదన్ మోహన్ గారు ఆర్గ్యూ చేస్తున్న పాయింట్ ఏంటంటే, కావాలంటే ఛాలెంజ్ చేయండి, ఇది 2024 జూన్లో నేను సైన్ చేశాను అని. అంటే 2024 జూన్లో ఆయన విడాకులు ఇవ్వడానికి ఒప్పుకున్నట్లు లెక్క. అది కూడా ఆయన యాక్సెప్ట్ చేశారు. అవునండి, 2024లో డైవర్స్ ఇవ్వడానికి నేను ఒప్పుకున్నా. ఎందుకు? ఒక ప్రాపర్టీ జాయింట్గా ఉంది. ఖచ్చితంగా ఈరోజు లీగాలిటీ మనం అబ్జర్వ్ చేస్తే అండి, జెంట్స్ని ప్రొటెక్ట్ చేయడం కొంత కష్టంగా ఉంది. కాబట్టి ఉన్న ప్రాపర్టీని ఆల్రెడీ ఆవిడ బోల్డ్ని సంపాదించుకొని ఉన్నారు కాబట్టి, ఆ ప్రాపర్టీ అన్న నాకు వస్తే నా వరకు నేను బతకగలను అనే ఉద్దేశంతో తన ప్రాపర్టీని రిలింక్విష్ చేసుకోవడానికి మ్యూచువల్ సెటిల్మెంట్లో తన ప్రాపర్టీని తనకి వెనక్కి అడిగాడు. దానివల్ల ఒక బాండ్ పేపర్ మీద సైన్లు పెట్టి ఇచ్చాడు. ప్రాపర్టీ రిలింక్విష్ అయిపోయింది. ఇక్కడితో ప్రాబ్లం సాల్వ్. ఎందుకు వీళ్ళు కోర్టుకు వెళ్లకుండా డైవర్స్ ఎందుకు బాండ్ పేపర్ల మీద రాసుకున్నారంటే, కొన్ని ఎస్టీకి వీటికి సంబంధించిన తెగల్లో కోర్టు దాకా డైవర్స్కి వెళ్లాల్సిన అవసరం ఉండదండి. వాళ్ళు పెద్ద మనుషులు, వాళ్ళకి ఒక పెద్ద గ్రూప్ ఉంటుంది, పెద్ద మనుషుల దగ్గరే వాళ్ళు అగ్రిమెంట్లు రాసుకొని సెటిల్ చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఆవిడ ఆల్రెడీ ప్రొఫెషన్ అడ్వకేటు 2016 ఆ టైంలో.
ఆవిడకి కొంత లీగాలిటీ తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు సిస్టమ్ మారింది. అందుకే సగం మంది మ్యారిటల్ లాస్కి సంబంధించి కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఒక్కొక్క రిలీజియన్కి సంబంధించి ఒక్కొక్క చట్టం మనకి విడిగా ఉండడం వల్ల కొంతమంది 1 year సపరేషన్ ఆఫ్ మ్యారేజ్కి వేసుకోవాల్సి వస్తుంది, కొంతమంది ఆ మ్యారేజ్ అయిన 1 yearకి, కొంతమంది 2 yearsకి వేసుకోవాలి. ఈ ప్రతిలా డిఫరెంట్గా ఉంది. దీన్ని కన్ఫ్యూజ్ నుంచి క్లియర్ చేయడం కోసం అందరికీ కామన్ కోడ్ని తీసుకురావడానికి ప్రజెంట్ గవర్నమెంట్ చాలా ట్రై చేస్తున్నారండి, సెంట్రల్ గవర్నమెంట్. ఇన్ కేస్ అది ఇంప్లిమెంట్ అయితే ఇట్లాంటి ఏముండవు, అన్ని క్యాస్ట్లు అన్ని రిలీజియన్స్ ఒకేలాని ఫాలో అవ్వాల్సి వస్తుంది మ్యారిటల్ రిలేషన్స్లో. సో ఇక్కడ వీళ్ళ విషయానికి మాట్లాడుకుంటే ఆ అగ్రిమెంటు ఈవిడ గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి విడాకులు కోర్టు ద్వారానే తీసుకోవాలి. సివిల్ సూటు, డిక్లరేషన్ సూటు ఫైల్ చేసి బాండ్ పేపర్లో రాసుకునే డైవర్సు లీగల్గా వ్యాలిడ్ కాదు. ఇది కొంత రికగ్నైజ్ చేసుకుంటే బెటర్ అనేది నా ఉద్దేశం. సెకండ్ పాయింట్, ఆవిడ అక్రమ సంబంధాలకి సంబంధించి ఆమె అసలు ఏం మాట్లాడుతుందో ఆవిడకే అర్థం కావట్లా. ఒకటి, సుభాష్ రెడ్డితోటి నాకు రిలేషన్ ఉందండి, ఆయన ద్వారా పిల్లాన్ని కన్నాను అని. సుభాష్ రెడ్డి గారు కూడా ఒక అడ్వకేటే. ఆయన చెప్తున్నది ఏంటంటే, నేను ఆ రోజు హాస్పిటల్లో గార్డియన్గా సైన్ పెట్టమంటే పెట్టేశానండి, పైన హస్బెండ్ అని ఉంది, నాకు తెలియదండి. ఎవరు సార్, ఎవరు మీరంతా ఏం మాట్లాడుతున్నారు? సైన్ పెట్టేయండి అంటే వెళ్ళి పెట్టేస్తారు. అసలు మీ వైఫ్, మీ భార్య, మీ పిల్లలు ఎవరో ఉన్నారు, వాళ్ళు అసలు ఏం ఫీల్ అవుతారన్న సెన్స్ కూడా లేదా? ఎవరు కుటుంబాల్లోకి వెళ్ళి పెడతారు? ఆ అమ్మాయికి బ్యాక్గ్రౌండ్లో 4 మంది చుట్టాలు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఎందుకు లేరు? సరే మీ ద్వారానే కన్నారు అనుకుంటాం. లీగల్ ప్రొసీడింగ్స్లో చాలా సీరియస్ అవుతుంది కదా. మీరు వచ్చి ఒక వీడియో రిలీజ్ చేశారు, అరే బాబు నాకు అసలు ఆ పిల్లోడికి సంబంధమే లేదు, కావాలంటే నేను DNA టెస్ట్కి రెడీ అని. సో ఇక్కడ మీకు క్లియర్, మీ మధ్య ఏం పర్సనల్ సంబంధాలు ఉన్నాయో అవి మీరు ఏమి అడ్వర్టైజ్ చేసుకుంటారో దాని గురించి కూడా ఇక్కడ మాట్లాడట్లా. థర్డ్ పాయింట్, ఒక సీరియస్ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వ్యక్తి సెకండ్ కేడర్లో, సీఎంకి సెకండ్ కేడర్లో ఉన్న వ్యక్తి బిహేవ్ చేసిన విధానం గురించి మాట్లాడాలి. ఎందుకు ఎవరిని అనకుండా విజయసాయిరెడ్డి గారిని అనటానికి కారణం ఏంటి? ఎందుకు అంటే, మాజీ రిటైర్డ్ జడ్జి రామకృష్ణ గారు వీడియో ఒకటి చూశానండి. ఆయన విత్ ఎవిడెన్స్ తోటి మాట్లాడుతున్నారు. ఎందుకంటే ప్రొఫెషన్ తెలిసిన వ్యక్తి, జడ్జి పోస్ట్లో ఉన్న వ్యక్తి, జడ్జి పోస్ట్ నుంచి, ఎందుకంటే అవన్నీ తెలిసిన వ్యక్తి కాబట్టి ఆయన విత్ ఎవిడెన్స్తో మాట్లాడుతున్నారు. అక్కడ విన్నా మనకు క్లారిటీ వచ్చేస్తుంది. ఏంటి, ఈవిడికి విజయసాయిరెడ్డి గారికి 2016 నుంచే పరిచయం. ఈ విషయాన్ని వాళ్ళ హస్బెండ్ మదన్ మోహన్ కూడా కన్ఫర్మ్ చేశారు. 2020లో 21లోనే ఈవిడికి ఆ జాబ్ ఆయన వల్లే వచ్చింది. వీళ్ళంతా ఆల్రెడీ కొన్ని రకాల పనులు చేసుకుంటూ వీళ్ళ మధ్య రిలేషన్ కంటిన్యూ అయ్యింది. సో ఇక్కడ ఒక గవర్నమెంట్ అధికారి పోస్ట్లో ఉన్నప్పుడు ఆవిడ వీడియో చూస్తే ఇప్పటిదాకా గవర్నమెంట్ ఎందుకు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవట్లేదు? అమ్మాయి ఓపెన్గా చెప్తుంది, విజయసాయిరెడ్డి గారికి నేను కొన్ని ఎకరాల పొలాల దీనికి సంబంధించి గవర్నమెంట్ దేవాదాయ శాఖకి సంబంధించిన ల్యాండ్స్ విషయంలో హెల్ప్ చేశాను కాబట్టి నాకు అమౌంట్ పంపించారంటే ఏంటి, 1.5 crore అమౌంట్ పంపించారా? 1.60 crore నీకు పంపించారు. ఏది తెలిసి ఓపెన్గా మీరు తన్నుకుంటే బయటపడిన విషయం ఇది. ఎందుకంటే ఇందులో వన్ ఆఫ్ ద కల్ప్రిట్ మీ హస్బెండ్ మదన్ మోహన్ కూడా ఉన్నట్టే. ఎందుకంటే ఇప్పటిదాకా మీ మధ్య సాఫీగా జరిగినాయి కాబట్టి మీరు క్రైమ్గా గూడుపుటాని చేసుకుంటూ నడిపించేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే ఈ అక్రమ సంబంధాలు బయట పెడతాడేమో అన్న ఉద్దేశంతో ఆయన్ని మీరు మ్యానిపులేట్ చేయడానికి చూశారు. అలాగే ఆయన కూడా ఇక చేయాల్సినంత అయిపోయింది, ఇక వీళ్ళు నన్ను ఎట్లా అయినా ఎంటర్టైన్ చెయ్యరు అన్న ఉద్దేశంతో బయటకు వచ్చి వాయిస్ రేస్ చేశాడు కాబట్టి ఏదో పిల్లి తన్నుకోనో ఎలక తన్నుకోనో విషయం బయటపడింది తప్ప లేకపోతే ఇది ఎట్లాగే ఉండేది. దేవాదాయ శాఖకి సంబంధించి ఎండోమెంట్లో మీరు కొన్ని 100 ఎకరాలని మ్యానిపులేట్ చేసి ఇవ్వకూడని వ్యక్తులకి ఇచ్చేస్తూ మీరు చేసిన గూడుపుటాన్ని ఏదైతే ఉందో ప్రెజెంట్ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టర్ గారు చాలా సీరియస్గా తీసుకోవాల్సిన కేసు ఇది. ఎవరి ఆస్తులు ఎవరివి? ఒక చిన్న పోస్ట్లో ఉన్న ఒక అమ్మాయి, ఆయన మనకి మాజీ జడ్జి రామకృష్ణ గారు చెప్తున్న పాయింట్ ఏంటంటే వీళ్ళ బినామీల కింద 1000 కోట్లు వీళ్ళ ప్రజెంట్ వీళ్ళ పొజిషన్లో ఉన్నాయంటే వీళ్ళ రిలేటివ్స్ అందరినీ పట్టుకుంటే, ఈ శాంతి గారి రిలేటివ్స్ అందరినీ పట్టుకుంటే మొత్తం దొరుకుతారు అని. మేబీ అంత దొరకపోయినా అసలు ఈవిడ గూడుపుటాన్ని బయటకు తీస్తే ఇది చాలా పెద్ద క్రైము. ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని ఈవిడ ఇంత క్రైమ్ చేస్తే దాని వెనకాల పలానా వ్యక్తి ఉన్నాడు, వీళ్ళిద్దరినీ కూడా సీరియస్గా తీసుకెళ్ళి ముందు లోపల వేయాల్సిన కేసు. దీనికోసం ఇన్ని రోజులు డిస్కషన్ అవసరం లేదు. ఆ అమ్మాయిని ఆల్రెడీ రీసెంట్గా నిన్న మొన్న సస్పెండ్ చేశారు. ఓకే, జాబ్ సస్పెండ్ చేసినంత మాత్రమే అవ్వదు కదా. ఇప్పటి వరకు డే 1 నుంచి ఈ రోజు వరకు గవర్నమెంట్ తన పదవిని అడ్డు పెట్టుకొని తను చేసిన అక్రమాలన్నిటినీ బయటకు తీసుకొచ్చి 100% సీరియస్గా పనిష్ చేయాల్సిన సందర్భం వచ్చింది.
ఇక పిల్లోడి విషయం మాట్లాడదాం. డిఎన్ఏ టెస్ట్ గురించి కానీ వీటి గురించి కానీ. డిఎన్ఏ టెస్ట్ ఆవిడ చేయించేదే ఉందండి. వాళ్ళ హస్బెండ్ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసినా కూడా డిఎన్ఏ టెస్ట్ని ఛాలెంజ్ చేయడానికి అవకాశం ఉంది. వీళ్ళ మ్యారేజ్ డైవర్స్ అయిపోయిందా అవ్వలేదా అంటే అది కూడా పాయింట్ సీరియస్గానే, ఇందాక నేను చెప్పిన టాపిక్ ప్రకారం సీరియస్గానే నడుస్తుంది. ఎందుకంటే 2016లో డైవర్స్ అయిపోతే 2021లో డ్యూయట్లు పాడుకుంటూ వీడియోలు చేసుకోరు. 2022లో వాటిలో వాళ్ళ హస్బెండ్కి టికెట్లు వేసి రిజిస్ట్రేషన్లకి పిలవదు. ఇవన్నీ నడుస్తూనే ఉన్నాయి. మరి ఈయన 30 లక్షలు 30 కోట్లు డిమాండ్ చేయడానికి కారణం ఏంటి? నిజంగా డిమాండ్ చేశారంటే మేబీ అది మనం వాళ్ళ పర్సనల్ విషయం కాబట్టి మనం మాట్లాడలేం. మిగతా జెంట్స్కి ఎదురు డబ్బిచ్చి వదిలించుకోవాలేమో కానీ ఇలా అక్రమ పనులు చేసిన వ్యక్తుల విషయాల్లోనూ కొన్ని సందర్భాల్లో కొంతమంది సెలబ్రిటీలు ఏదైనా వాళ్ళ గుడ్ విల్ పబ్లిక్లోకి వస్తే డ్యామేజ్ అవుతుందన్న ఉద్దేశంతో కొంచెం కూల్గా సెటిల్ చేసుకోవడానికే చూస్తారు. సో మేబీ ఈయన 30 కోట్లు అడిగాడంటే ఆవిడ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నట్లు? ఒకవేళ ఎగ్జాంపులే మనం అనుకుంటాం, నిజం కాకపోయినా కానీ సరదాగా వచ్చిన మాటేగా. ఆవిడే చెప్తుందిగా మా హస్బెండ్ నన్ను 30 కోట్లు అడిగాడని. 30 కోట్లు నీ దగ్గర లేనప్పుడు అడుగుతారా? ఎంత ఉండకపోతే అడుగుతారు, లేకపోతే ఎంత బ్యాక్గ్రౌండ్లో మీరు క్రైములు చేయకపోతే అతని దగ్గర విట్నెస్లు లేకపోతే అడుగుతాడు. సో అంత 30 కోట్లు అడిగాడు, ఎన్ని వేల కోట్లు ఉన్నట్టు లెక్క. నా దగ్గర ఏమున్నాయండి అంటున్నా, 4 కోట్ల ప్రాపర్టీ వెళ్ళానే కనిపించేస్తుంది. ఇలాంటివి బయటకు ఎత్తితే ఇంకా బోల్డ్గా అనిపిస్తాయి. సో ఇప్పుడు మనం వాళ్ళ పర్సనల్ విషయము, ఎవరికి పుట్టారు ఏంటి ఇవన్నీ మనకు అవసరంలే. ఎందుకంటే అక్రమ సంబంధాలు ప్రతి 4 ఏళ్ళు తిరిగితే 3 ఏళ్లలో ఇవే దుకాణాలు బయటపడుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఒక గవర్నమెంట్ అధికారి ఆవిడే క్లియర్గా చెప్తుంది, ఆయన కాదని ఈయన, ఈయన కాదని ఈయన, ఇదేవో చెప్పుకుంటూ పోతున్నారు. అక్కడ ఆ పిల్లోడు అనే మాట నిజంగా ఒక తల్లిగా ఒక తండ్రిగా సిగ్గుపడాలి. ఒక లేడీ చేసిన పనికి ఈ రోజున కొడుకు అనే పాత్ర ఆ పిల్లోడికి తెలిసిన రోజు చాలా అవమానంగా ఫీల్ అవుతాడు. వీళ్ళు చేసిన చెత్త పనికి ఎవరికో మగపిల్లలు పుట్టలేదని ఈవిడ ఐవీఎఫ్ చేసుకున్నాను అనటం ఏంటి, లేకపోతే వాళ్ళు ఎవరికో పిల్లల కోసం ఈవిడికి అనటం ఏంటి, లేకపోతే ఈయనెవనో చేసుకున్నాను, వాడికి విడాకులు అవ్వలేదా సుభాష్ రెడ్డికి, ఆయన చేసుకున్నాను, ఆయన ద్వారా పిల్లోడికి అన్నాను, సుప్రీంకోర్టు చెప్పింది కదా ఏంటి. సో ఇప్పుడు ఈ విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు కూడా వీళ్ళ కేసును ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. అక్రమ సంబంధాల వల్ల ఎంతమంది జీవితాలు క్వశ్చన్ మార్కులో వెళ్ళిపోతున్నాయని. ఎందుకు 494, 497 సెక్షన్ తీసి పడేశారు. ఈ రోజున తీసి ఉండకపోతే వీళ్ళు మొత్తం ఆ ఒక్క సెక్షన్ మీద లోపలికి వెళ్ళేవాళ్ళు సగం మంది. వీటిని చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. అయినా నేను వీళ్ళ అక్రమ సంబంధాల గురించి మాట్లాడట్లేదండి. నాకు చాలా అసహ్యంగా అనిపించింది ఆ పాయింట్ మాట్లాడాలని. ఇంకొక క్వశ్చన్ చాలామందికి ఉన్న డౌట్, మదన్ మోహన్ గారు మరి ఇప్పటిదాకా 6 months నుంచి నడుస్తుంటే ఇప్పటిదాకా ఎందుకు ఆగారు? గవర్నమెంట్ చేంజ్ అయ్యిందనా, లేకపోతే ఈయన వెనకాల ఎవరన్నా ఉన్నారా? గోంగూర ఎవరి వెనకాల ఎవరో ఉండవసరం లేదు. ఎందుకంటే తప్పు చేసిన వాళ్ళ వెనకాల ఎప్పుడు ఎట్లాంటి క్రిమినల్ ఒకళ్ళు ఉంటానే ఉంటారు. వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు క్రిమినల్స్, వీళ్ళ వెనకాల కుదిరితే గిట్టుబాటు చేసుకుంటారు, కుదరకపోతే ఇలా బయటకు వచ్చి మాట్లాడతారు. వీళ్ళ వెనకాల ఎవరు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే విలన్స్ ఒక రకంగా. 2, గవర్నమెంట్ నిజంగా సీరియస్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా అతని పాత్ర ఎంత ఉందో అనేది కూడా బయటకు వస్తుంది. ఎందుకంటే ఆయన ఈరోజు ఒక బాధితుడు అని చెప్పి వచ్చి చెప్పారు. వీళ్ళ పక్కన ఎవరు ఉండాలో, ఎవరు గవర్నమెంట్ అని కాదు. ఎందుకంటే మనం పాత గవర్నమెంట్ తీసుకుంటే మదన్ మోహన్ గారే కాదు చాలామంది బయటకు వచ్చి వాయిస్ రేస్ చేయలేకపోయారు. ఎందుకంటే అప్పటికప్పుడు ఫాల్స్ కేసులు లోపలేయడం పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తారు, గవర్నమెంట్ అధికారులు ఏం చెప్తే అదే, పొలిటికల్ లీడర్స్ ఏం చెప్తే అదే, వాళ్ళ ప్రకారం వీళ్ళు కేసులు రిజిస్టర్ చేయడం, పంపించడం, బ్లాక్మెయిల్ చేయడం. ఆ టైంలో అతను రాలేడు. ఈ రోజున అతను వాయిస్ రేస్ చేశాడు అంటే, 1 ఆయనకి జరగాల్సిన న్యాయం జరగలేదు, 2 కనీసం వాళ్ళ గవర్నమెంట్ లేదు కాబట్టి మేము వాయిస్ రేస్ చేస్తే ఈ గవర్నమెంట్ అనే లీగల్ యాక్షన్ తీసుకుంటుంది అని. ఇక్కడ ఆయన పర్సనల్ విషయానికి గవర్నమెంట్ ఏమి లీగల్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఆయన 100% ఛాలెంజ్ చేయొచ్చు. ఆ డైవర్స్ ఏదైతే ఉన్నాయో అవి లీగల్గా వ్యాలిడ్ కాదు. షీఈ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆవిడ కోర్టు ద్వారానే డైవర్స్ తీసుకోవాలి లీగల్ ప్రొసీడింగ్స్ ప్రకారం. 2 ఆవిడ చేసిన అక్రమ అవినీతికి సంబంధించి ఏవైతే ఉంటాయో ఎవిడెన్స్లన్నీ కూడా మీరు గవర్నమెంట్కి ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయండి. మీ దగ్గర ఉన్నంత వరకు మీకు ఎటువంటి ప్రాబ్లమో ఉండదు. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ పాత అవినీతి అక్రమాలు అన్నిటినీ బయటికి తీసి అందరి మీద సివియర్ యాక్షన్ తీసుకుంటుంది. మేబీ కొంత టైం పట్టొచ్చేమో కానీ ఇప్పటికిప్పుడు ఇమీడియట్ రియాక్షన్స్ రాకపోవచ్చు. ఉన్నా కాస్త వాళ్ళు ఏదో పని చేసుకుంటూ వెళ్తుంటేనే ఈలోపు ఇవన్నీ బయటపడుతుంది. మీ గొయ్యలు మీరే దవ్వుకొని బయటకు వస్తున్నారు. సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అమ్మ శాంతి గారు, మీ క్యాస్టో మీ ఇదో కాదు తల్లి, మీరు మీ కష్టార్జితంతో వెళ్ళారో, మీ పర్సనల్ కష్టార్జితంతో వెళ్ళారో, ఒక గవర్నమెంట్ పొజిషన్ వచ్చినప్పుడు దాన్ని జాగ్రత్తగా డీల్ చేసుకొని ఉంటే ఈ రోజున పబ్లిక్లో మీరు ఉండాలి. అలా ఏడవాల్సిన అవసరం లేదు. తప్పు చేసిన వాళ్ళు ఏడ్చినంత మాత్రమే అయిపోతాయి, పనిష్మెంట్లు గట్టిగానే పడతాయి. అది విజయసాయి రెడ్డి గారికి మీకు ఎంత పడుతుంది ఏంటి అనేది పక్కన పెడితే, దేవుడికి సంబంధించిన ఆస్తుల్ని భారీగా అక్రమ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. వీటికి తగ్గ పనిష్మెంట్ ఖచ్చితంగా పడాలి. సో ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ విషయం మీద, ఏపీ గవర్నమెంట్ ఈ విషయం మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటుందని మనం ఎక్స్పెక్ట్ చేద్దాం.